నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన జరుగుతోందంటూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మంచి స్పందన. తిరుపతి నగరంలోని ఓ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సందడి చేసిన చిత్ర బృందం. అనంతరం మాట్లాడిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు. వచ్చే నెల 1వ తేదీన జగన్నాథ రథయాత్ర. నెల్లూరులో తలపెట్టిన జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఇస్కాన్ ప్రతినిధులు. రికార్డుల్లో లోపాలుంటే చర్యలు తప్పవు. నాయుడుపేట పరిధిలోని సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించిన పురపాలక కమిషనర్ ఫజలుల్లా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినిత్యం దాడులు, విధ్వంసాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ముత్తుకూరు మండల ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లను ఆయన పరామర్శించారు. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముత్తుకూరు మండల బిట్టు ఎంపీటీ సభ్యులు వెంకటేశ్వర్లను మాజీ మంత్రి మరియు వైకాపా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన జరిగే పరిస్థితులున్నాయన్నారు. రాష్ట్రం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులపై దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వారి భూములు ఆక్రమించడం, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, అక్రమ కేసులు వంటివి జరుగుతున్నాయని పేర్కొన్నారు. వైకాపాకు చెందిన ఎంపీటీసీ సభ్యుడిపై జరిగిన దాడి దారుణమని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన వివరించారు. తొంటె విరిగిపోయింది దాడిలో. ఈ రోజు డాక్టర్లు దానికి సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ చేయించాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చేయించాలనేటువంటిది కుటుంబ సభ్యులతో మాట్లాడతాం. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తికే ఈరోజు తొంటె వెరగొట్టి తలబగలు కొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఈ రాష్ట్ర పరిస్థితి, ఈ జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంత జరిగినా పోలీసులు మేనమేషాలు లెక్కిస్తూ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. ఈ రోజు ఉదయం వచ్చి నిన్న సాయంకాలం జరిగితే ఈ రోజు ఉదయం వచ్చి పోలీసులు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు తీసుకువెళ్లారని చెప్పి వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది. మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం, నామమాత్రపు కేసులు పెట్టడం, వదిలివేయడం, మరలా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరికొంతమంది మీద దాడి చేయడం. అంటే ఏమవుతుంది, కొడితే మాత్రం మనకి వెనక అండదండలు ఉన్నాయి, మనల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు, పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే జరుగుతుంది, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే చేస్తున్నారని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారికి చెప్పేది, ఇదే పందా కొనసాగితే ఈ రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన కనుక మీరు కొనసాగిస్తే గ్రామాల్లో శాంతి భద్రతలు తలెత్తాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తింది అంటే దానిని పరిష్కరించడం ఎవ్వరి తరం కాదు. ఈరోజు అందుకని ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారుల గ్రామాలు అక్కడ కూడా కొంతమంది చిచ్చుపెట్టి ఆధిపత్యం కోసం మా అధికారం ఉంది కదా అని చెప్పి వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత కక్షాలు అన్నీ కూడా పార్టీల మీద రుద్ది ఈరోజు వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. తప్పనిసరిగా ఈ దాడులను ఖండిస్తున్నాం. పోలీసు అధికారులకు మరలా చెప్తున్నాం, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈరోజు అధికారం ఉంది అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా విర్రవీగితే ఈరోజు మీరు ఏదైనా సరే పాపాలకు పాల్పడితే ఆ పాపాలు శాపాల్లాగా మీకు వెంటాడతాయనేటువంటిది గుర్తుంచుకోండి. ఈ తెలుగుదేశం నాయకులు ఎవ్వరు కూడా రేపు మరలా ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ట్రెండింగ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఉండరు, ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఎక్కడ వాళ్ళు అక్కడ పరారవుతారు. మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఈరోజు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడం తప్ప పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గమనించండి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం తిరుపతిలో సందడి చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం నగరంలోని ఓ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని
చూసిన వారే మళ్లీ మళ్లీ చూడడం సంతోషంగా ఉందని దర్శకుడు అనిల్ రావుపూడి అన్నారు. F2 రికార్డుని ఈ చిత్రం బ్రేక్ చేసిందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో త్వరలో సినిమా ఉంటుందని కథా చర్చలు జరుగుతున్నాయని అనిల్ రావుపూడి పేర్కొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందించిన తెలుగు ప్రేక్షకులకు నిర్మాత దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరియా నువ్వా మూవీ టీమా నో ఐడి విధులకు సరిగా హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని పురపాలక కమిషనర్ ఫజలుల్లా తెలిపారు. నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఉద్యోగులతో మాట్లాడారు. నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని పోపయో కాలనీలో ఏర్పాటై ఉన్న సచివాలయాన్ని కమిషనర్ షేక్ ఫజలుల్లా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులు, హాజరు పట్టీలను ఆయన పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు లోటుపాట్లను సరిచేసి తమకు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఫజలుల్లా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులందరూ వాళ్ళ హాజరు పట్టీలను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. రికార్డుల్లో ఎలాంటి లోపాలు కనిపించినా వారికి మెమో ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. దాని తర్వాత నేను పి విజయ్ కుమారి ఎవరమ్మా హెల్త్ సెక్రటరీ. ఆమె అసలు సిఎల్స్ వాడుకోలేదా? ఏది 15కి 2 వాడుకుందా? 2020దా? 2020 ఇంక ఇప్పుడు నాకు ఎందుకు పెట్టాను? దీన్ని కంటిన్యూ చేశారా? ఎప్పుడు తెలుసుకుంటారమ్మా మీరు అందరూ? 23 కూడా అయిపోయిందిగా. ఇదా ఏం చేయాలంటే ఇలా రాసాం కదా, ఇలా పెట్టామనుకో, ఇండెక్స్ పెట్టు. ప్రతిదానికి సొల్యూషన్ ఉంది, నేర్చుకోవాలని ఆలోచన ఉంటే ఉంటుంది. వచ్చామా పోయామా అంటే ఇలానే ఉంటుంది. ఇండెక్స్ రాసుకొని ఇండెక్స్ లో ఈ పేజీ నెంబర్ 1లో ఎవరు, పేజీ నెంబర్ 6లో ఎవరు, 10లో ఎవరు, ఇక్కడ రాసుకుంటే వచ్చిన కూడా ఇండెక్స్ చూసుకుని వెంటనే. నెల్లూరులో జగన్నాథ రథయాత్రకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 1వ తేదీన మూలాపేట అలంకార్ సెంటర్ నుండి రథయాత్ర ప్రారంభమవుతుందని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. పెద్ద బజారు, విఆర్సి, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రథయాత్ర ఇస్కాన్ ఆలయానికి చేరుకుంటుందని భక్తులందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఇస్కాన్ ద్వారా 12వసారిగా మన నెల్లూరు పట్టణంలో ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం వైభవంగా ఈ రథయాత్ర జరగబోతుంది. కృష్ణ బలరాముల గౌరవరీత్యా రథయాత్ర. దీనిలో పలు ప్రదేశాల నుంచి, ముఖ్యంగా బాంబే నుంచి ఒక ముఖ్యమైనటువంటి అతిథి డాక్టర్ వైష్ణవాంగి ప్రభు, ఆయన తెలుగులో సగం మాట్లాడతాడు. ఈ ప్రభుపాదుల వారి పుస్తకాలన్నీ కూడా తెలుగులో ఆయన అనువాదం చేశారు. ఆ తర్వాత ఈ రథయాత్రలో మా ఉద్దేశం, ఇన్ని రథయాత్రలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. వీటి ఉద్దేశం జనాలు ఏదో ఒక రోజు
ఏంటి అసలు భగవద్గీతలో ఉన్నటువంటి సందేశం ఏంటి. మమ్మల్ని హరే కృష్ణ మిషన్ అంటారు. ఎప్పుడు ఎడతెరిపి లేకుండా రాత్రింపగళ్ళని తేడా లేకుండా ఈ భగవన్నామాన్ని ఈ కలికాలంలో మన మనసు విపరీతాలకు పోకుండా ఉండాలంటే మనం 24 గంటలు ఉండేటువంటి మనశ్శాంతి ఆనందం కావాలంటే మనం కొద్దిగా మానవుల ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలా. అంటే ఈ రథయాత్రల ద్వారా చైతన్య మహాప్రభు మన వైష్ణవ ఆచార్యులంతా కూడా ఈ రథయాత్రలకి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చి భగవంతుని వైభవంగా రథం మీద దర్శించుకోవడం, భగవంతుడికి చక్కగా పూలతో అలంకరణ చేయడం, తర్వాత అందరికీ వేల మందికి ప్రసాదాలు పంచిపెట్టడం, వందల మంది భక్తులు నామ సంకీర్తన. గూడూరు, సూళూరుపేట, కావలి, నెల్లూరు 4 ప్రదేశాల్లో ఈ రథయాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది. బేసిక్గా ఆయన డాక్టరు, అమెరికాలో స్థిరపడి ఉన్నారు. ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివి ఆకర్షితులై నెల్లూరులో ఒక మందిరం కట్టి, మందిరం ద్వారా నెల్లూరు ప్రజలందరినీ మంచి ఉద్దేశం, మంచి సద్భావ, మంచి ఈ లైన్లో పెట్టాలని ఈ యొక్క మంచి ఉద్దేశంతో రథయాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథయాత్ర మధ్యాహ్నం 2:30 గంటలకి మూలాపేటలోని లిటిల్ ఏంజల్ స్కూల్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలంకార్ సెంటర్కి వస్తుంది. అలంకార్ సెంటర్ నుంచి సిఎంఐ స్కూల్ మీదుగా పెద్ద బజారు వస్తుంది. పెద్ద బజారు మీదుగా చిన్న బజారు, ములుడు బస్టాండు. కోట మండలం కేశవరం పంచాయతీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములన్నింటినీ త్వరలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని టీడీపీ నాయకులు చాపల శ్రీనివాసులు తెలిపారు. గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను ఆయన మీడియాతో కలిసి పరిశీలించారు. అనంతరం భూములపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వర్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, పసుపులేటి వేణు, భూపతి, గజేంద్ర, మల్లి, బత్తల బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగినటువంటి అవినీతి, ప్రభుత్వ పొలాల గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఇంకా ఏంటంటే ఏది జరగలేదు అన్న భ్రమలో కొంతమంది అంటే మధ్యవర్తులు ఆ నాయకుల దగ్గర నుంచి జనాల్ని మభ్య పెడుతున్నారు. ఇది జరిగింది వాస్తవం. ఇక్కడ ల్యాండ్ ఇష్యూ జరిగింది. దీన్ని ఆల్రెడీ మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు, మన సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా మొన్న గ్రామ సదస్సు పెట్టినప్పుడు రెవెన్యూ సదస్సులో కూడా చాలా మంది పాల్గొన్నారు. అనేక మంది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఈ పొలాల గురించే ఎక్కువ అర్జీలు రావడం కూడా జరిగింది. కేశవరం పంచాయతీలో పొలాల ఇష్యూ ఉంది. వీటిలన్నిటిని భూ కబ్జా చేస్తున్నారు. ఈ చేసినటువంటి నాయకులు ఈ వైసీపీ హయాంలో శ్రీరామ్ గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్ వీళ్ళిద్దరూ వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పొలాలని కబ్జా చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ రాఘవాపురంలో చాలా మంది పేదోళ్ళు ఉన్నారు. కేశవరం పంచాయతీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేరుకి బీసీలే కానీ బీసీలో కూడా చాలా మంది అందరూ పేదవాళ్ళే, ఎవరు ధనికులు లేరు. అయినా కానీ ఈ యొక్క పంచాయతీ పొలాలని ఎక్కువగా కబ్జా చేసి వాళ్ళ అనుచరులకి వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరుగున్నది. అయినా కానీ ఆ కొత్త ప్రభుత్వం అనే రెవెన్యూ రికార్డులో చూపించినా కానీ ఎలాంటి స్పందన లేకపోయేసరికి మా గౌరవనీయులు శాసనసభ్యులు సునీల్ అన్న దీన్ని పూనుకొని నేను దగ్గరుండి మీకు ఇబ్బంది లేకుండా మీ అందరికీ నేను న్యాయం జరిగేలా చూస్తానని చెప్పి సబ్ కలెక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా దగ్గరుండి అందరికీ జనాలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగున్నది. వీటన్నిటికీ ఖచ్చితంగా న్యాయం చేస్తారు ప్రజలు. మీరు ఇంకా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనకి 6 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఏ ప్రభుత్వ పొలాలు కానీ ఎలాంటివి కూడా చట్టం తీసుకురావడం జరుగున్నది. ఎక్కడైనా కబ్జా జరుగుంటే వాటిని ప్రభుత్వం పొలాలని పేదలకి హ్యాండ్ ఓవర్ చేయాలి, దగ్గరుండి చేపించండి
అనేసి కూటమి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగి ఉన్నది. దీనికి కారణంగానే మన శాసనసభ్యులు సునీల్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఈ యొక్క కోట మండలం కేశవరం పంచాయతీలో న్యాయం జరుగుతుంది. దీనికి ప్రజలు చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఎంతో మంది చెప్తా ఉంటారు, ఎందుకంటే మేము ఈరోజు చేరిపోతున్నాం, ఇలా చేరిపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 307, 308, 309 3 సర్వే నంబర్లలో కూడా కొంత పేదవాళ్ళకి ఎస్టీలకి పొలాలు కేటాయించడం జరిగింది, వాళ్ళకి పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా జగనన్న లేఅవుట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 309 సర్వే నంబర్ మొత్తం కూడా ఈ యొక్క శ్రీరామ్ గురుస్వామి ఆక్వాపై చేసి ఈ వైసీపీ నాయుడుపేటలోని మల్లాం కూడలి వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. సూలూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ కు వెళ్తున్న క్రమంలో భాగంగా ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నాయకులు రాజేష్, ఉయ్యాల ప్రవీణ్ తదితరులు ఆనంకు పూలమాలలు వేసి శాల్వాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే సైడ్ రా మస్తాను. సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ కు ప్రజలు తరలి వస్తున్నారు. పిల్లల కేరింతలు, యువతీ యువకుల స్వీయ చిత్రాలతో బోటు షికారు మరింత సందడిగా మారింది. నేలపట్టు, భీములవారిపాలెం, సూలూరుపేటలో సందర్శకుల తాకిడి పెరిగింది. జిల్లా నుండే కాకుండా తమిళనాడు నుంచి సైతం సందర్శకులు బోటు షికారు చేసేందుకు తరలి వస్తున్నారు. తక్కువ సమయంలో పండుగను విజయవంతం చేయగలిగామని ఎమ్మెల్యే నెలల విజయశ్రీ తెలిపారు. భీములవారిపాలెం రేవులో కలెక్టర్ తో కలిసి ఆమె బోటు షికారు చేశారు. సూలూరుపేట నియోజకవర్గంలో దాంట్లో భాగంగా నిన్న అన్ని చోట్ల కూడా మొత్తం 5 వెన్యూస్లో కూడా చాలా అట్టహాసంగా ఓపెనింగ్ ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి టూరిజం మినిస్టర్ గారు గౌరవ కందుల దుర్గేష్ గారు రావడం జరిగింది. నిన్న కూడా అన్ని చోట్ల నేలపట్టు బర్డ్ శాంక్చురీ అయితేనేమి, ఇక్కడ బీవీపాలెంలో బోటింగ్ అయితేనేమి, అదేవిధంగా శ్రీ సిటీలో అకాడమిక్ సెషన్స్ అయితేనేమి, సిఎస్ఆర్ కాంక్లేవ్ అయితేనేమి, అదేవిధంగా మనకి జూనియర్ కాలేజ్లో మెయిన్ వెన్యూ అయినటువంటి జూనియర్ కాలేజ్లో కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్లో, అదేవిధంగా మామూలు రెగ్యులర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పిల్లలందరికీ, అదేవిధంగా అన్ని రకమైనటువంటి స్టాల్స్, ముఖ్యంగా స్టాల్స్లో కూడా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి శ్రీ సిటీ వాళ్ళు పెట్టింది, మరీ ముఖ్యంగా శ్రీహరికోట వాళ్ళు పెట్టిన స్టాల్కి విశేష స్పందన లభిస్తుంది. అదేవిధంగా మనకి గ్రౌండ్లో కూడా సూలూరుపేట మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కూడా చిన్న వ్యాపారస్తుల నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్ వరకు చాలా యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ రేపటికి కూడా క్లోజింగ్ సెరమనీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. సో అన్ని ఏర్పాట్లు కూడా చూసుకున్నాము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా టూరిస్ట్ అందరికి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ బుక్ పేరిట రాక్షస పాలన జరుగుతోందంటూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మంచి స్పందన. తిరుపతి నగరంలోని ఓ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సందడి చేసిన చిత్ర బృందం. అనంతరం మాట్లాడిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు.
వచ్చే నెల 1వ తేదీన జగన్నాథ రథయాత్ర. నెల్లూరులో తలపెట్టిన జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఇస్కాన్ ప్రతినిధులు. రికార్డుల్లో లోపాలుంటే చర్యలు తప్పవు. నాయుడుపేట పరిధిలోని సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించిన పురపాలక కమిషనర్ ఫజలుల్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.